లో యుద్ధం రోజు రోజుకు తీవ్రంగా మారుతుంది. గల్ఫ్ దేశాలకు వలసపోయిన పలువురు ఏపీ వాసులు యుద్ధంలో చిక్కుకుపోయి నానా యాతన పడుతున్నారు. తమను స్వగ్రామానికి చేర్చాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఉపాధి కోసం కువైట్కు వలసపోయిన ఓ మహిళ తనను రక్షించాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ను వేడుకుంటుంది. కాకినాడ జిల్లా పీఠాపురానికి చెందిన దాకే కుమారి 4 నెలల కిందట పీఠాపురం నుంచి బతుకు తెరువు నిమిత్తం కువైట్ వెళ్లారు. తాను పనిచేస్తున్న ప్రాంతంలో యుద్ధం కారణంగా బాంబులు పడుతున్నాయని తనను రక్షించాలని వేడుకుంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు. దాకే కుమారి భర్త, పిల్లలు కూడా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. దీనిపై మరింత సమాచారం మా ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ నానాజీ ఫేస్ టు ఫేస్ అందిస్తారు. ఇక్కడ కొద్ది మాత్రం సంపాదనతో కుటుంబాన్ని పోషించుకుందనే లోపు 2 దేశాల యుద్ధం వీళ్ళ కుటుంబానికి శాపంగా మారిందా? ఎందుకంటే భయభ్రాంతులకు గురై రోజు రోజు ఏ క్షణాన ఏం జరుగుతుందన్న ఉత్కంఠతో దాకే కుమారి కాకినాడ జిల్లా పిఠాపురం రథాలపేట చెందిన దాకే కుమారి ఉన్నారు. అలాగే తన ఏం జరిగింది, అదే రకంగా ఏం పంచుకున్నది, కుటుంబ సభ్యులతోటి మాట్లాడి రోజు రోజుకు కూడా భయభ్రాంతులకు గురవు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తీసుకోవడానికి మనం పిఠాపురం వచ్చాం. తన భర్త దాకే దాస్ ఉన్నారు, ఆయన మాట్లాడారు. మీకు అదే ఫస్ట్ ఎప్పుడు ఫోన్ చేశారు? 4 నెలలు సార్. ఇది 2 నెలల క్రితమే మాకు ఫోన్ చేశారు సార్. అప్పటి నుంచే బాంబులు కట్ట బాగా పెరగడం వల్ల ఇప్పుడు భయపడుతూ నాకు ఫోన్ చేసేది అన్నమాట. భయపడుతూనే ఉండేది సార్. ఎప్పుడు నాకు ఫోన్ చేసి ఏడటం, పిల్లలు కూడా ఎక్కడ ఏమైపోద్దని భయంతో పిల్లలు కూడా అలా భయపడుతూ ఉన్నారు సార్. దానివల్ల తనకి ఏమైపోద్దని చెప్పేసి మా కుటుంబంలో మొత్తం మేమందరం కూడా చాలా బాధగా ఉన్నది. తను అక్కడ తిండి తిప్పలు కూడా ఉండటం లేదు సార్. అక్కడ భయంతోనే బతుకుతుంది సార్. అక్కడ దయించి డిప్యూటీ సీఎం చంద్రబాబు నాయుడు గారు, సీఎం పవన్ కళ్యాణ్ గారు తన సురక్షితంగా ఇంటికి తీసుకొస్తారని వాళ్ళని నేను వేడుకుంటాను సార్. దాదాపు ఎన్ని నెలలు అవుతుంది? డిసెంబర్లో వెళ్ళారు. ఇప్పుడు 4 months అవుతుంది సార్. వెళ్ళిన నెల రోజుల నుంచే అక్కడ యుద్ధం స్టార్ట్ అవడం వల్ల అక్కడ భయంతోనే ఉంటుంది సార్. అంటే సార్ తను ఉన్న ప్లేస్ పక్కనే సార్ బాంబులు పడతాయి సార్. బాగా ఆ సౌండ్ కి వినలేక తను భయపడుతూ ఏడుస్తుంది సార్ అక్కడ. అదే దీనికి సంబంధించి ఎవరైతే స్థానిక నాయకులు ఉన్నారో రాజేష్ గారు, ఆయన మాటలో కూడా అంటే వీళ్ళకి ఏ విధంగా భరోసా కల్పించి అలాగే ప్రభుత్వం నుంచి కూడా అలాంటి సహాయం చేస్తారనేది విషయం తెలుసుకుందాం. రాజేష్ గారు చెప్పండి. అంటే చాలా వరకు కూడా భార్య అక్కడికి వెళ్ళి అదనంగా భర్త కూడా ఉన్నారు. మీరు ఏం చెప్తారో అధికారులు కూడా మీరు ఏం తీసుకుంటారు? అందరికీ నమస్కారం అండి. నా పేరు పెద్దపాటి రాజేష్ కుమార్. నేను 16వ వార్డు అయినటువంటి ఈ రథాలపేటకి కౌన్సిలర్ గా ఉన్నాను. మరి మా ఇంటి బిడ్డ అయినటువంటి దాకే కుమారి పట్టుకూటు కోసం లేకపోతే వాళ్ళ యొక్క కుటుంబ పోషణ కోసం గల్ఫ్ కంట్రీస్ కి వెళ్ళడం జరిగింది. అక్కడ యుద్ధ వాతావరణం వల్ల మరి అనేకమైన బాంబులు లేదా అనేకమైన దాడులు అక్కడ ఆవిడున్న ప్రదేశాల్లో జరుగుతుందని మాకు మరి ఫోన్ ద్వారా తెలియజేసినప్పుడు మేము ఇది ఒక అధికార దృష్టికి కానీ లేకపోతే రాజకీయ నాయకుల దృష్టికి కానీ ప్రజాప్రతినిధుల దృష్టికి కానీ తీసుకెళ్ళడానికి గాను మేము మీడియాను ఆశ్రయించగానే మీడియా వారు వచ్చి మరి ఇక్కడ ఈ యొక్క పరిస్థితిని అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందండి. అందులోని భాగంగానే మరి తమరు కూడా రావడం జరిగింది. 8 మందికి విన్నవించాం. ఆవిడ పరిస్థితి ఎలా ఉందంటే వారున్న ఏరియాలోనే బాంబులు పడడం వల్ల చాలా ప్రతిరోజు ప్రతి గంట కూడా దినదిన గండంగా ఉందని చెప్పేసి తన కుటుంబంతో వెళ్ళబోతుంది. ఇక్కడ వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. మరి ముఖ్యంగా చెప్పాలంటే వారికి ముగ్గురు సంతానం కొద్దిపాటి చిల్ల అప్పులు ఉన్నాయని చెప్పేసి అప్పులు తీర్చడానికి ప్రధానంగా ఆవిడ గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు మరి ఈ విధంగా రావడం అనేది చాలా దురదృష్టకరం. దాంట్లో భాగంగా నాకు ప్రాణాలు పోయేటట్లు ఉన్నాయి, నాకు భయం వేస్తుంది, ప్రాణం నాకు నిలుస్తలేదు కూడా తెలియదు అని చెప్పేసి తను ఏడడం జరుగుతుందండి. అక్కడ చాలా ఏడుస్తూ మాకు ఫోన్ చేసింది. వెంటనే తక్షణమే మేము మీడియా వారికి తెలియజేసి తద్వారా ఇక్కడ మాకు ఉన్నటువంటి రాజకీయ నాయకులకు కానీ మరి సీఎం గారి దృష్టికి కానీ లేకపోతే ఉప ముఖ్యమంత్రి వారి దృష్టికి కానీ తీసుకెళ్లే ప్రయత్నం మేము చేస్తున్నాం సార్. సహజంగా అంటే వాళ్ళ కుటుంబ నేపథ్యం కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితి కానీ మీకు తెలుసు కాబట్టి అంటే ప్రభుత్వం కూడా ఏ విధంగా వాళ్ళని ఆదుకుంటే బాగుంటుంది? తక్షణమే వారికి ఎటువంటి ఆర్థిక సహాయం చేసినప్పటికీ ప్రతి మనిషికి కుటుంబంలో ఒక తల్లి అనేది చాలా ప్రధాన పాత్ర. తల్లి లేకపోతే ఆ ఇల్లు ఎలా ఉంటది అన్నది అందరికీ తెలిసిన విషయమే. సో మరి తల్లి గారు అక్కడ దూరంగా ఉండడం వలన ఆవిడకి ప్రాణహాని కలుగుతుంది. కాబట్టి దయచేసి తక్షణమే దీన్ని ఒక ప్రాజెక్ట్ గా కానీ లేకపోతే ఇలా చాలా మంది ఉండుండొచ్చు. అందరికి కూడా చాలా ఇబ్బందికరమైన విషయమే. మరి ఏదో కుటుంబ నేపథ్యం బాగోకో లేకపోతే పొట్టకూటి కోసమో వారు విదేశాలకు వెళ్తే అక్కడ బాంబులు మరి యుద్ధాలు జరగడం, బాంబులు వర్షం కురవడం అనేది మనం మరి టీవీల ద్వారా చూస్తున్నాం. అటువంటి వ్యక్తులు ఎవరున్నా సరే, మా కుమారి లాంటి దాకే కుమారి లాంటి పరిస్థితులు ఎవరున్నా సరే అందరిని కూడా తక్షణమే కేంద్ర విదేశాంగ మంత్రివర్యులు మరి చొరవ తీసుకుని వీరందరినీ కూడా వారి స్వగృహాలకి చేల్చవలసిందిగా మేము విన్నవించుకుంటున్నామండి. ఎందుకనంటే ఇటువంటి పరిస్థితులు ఎందుకంటే ఏమన్నా జరిగినా ఏం జరుగుతుందన్న ఇక్కడ భయంతో వీళ్ళు చాలా మంది మరి ఆందోళన చెందుతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇక్కడ అదే రకంగా ఎవరైతే కుటుంబానికి సంబంధించి ఒక దిక్కై ఉండి అంత దూరం వెళ్ళి కువైట్ లో పనిచేసుకుంటున్నారో
ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం వాళ్ళ మీద దృష్టి పెట్టి, అలాగనే రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళకి సురక్షితంగా ఇంటికి తీసుకొస్తే కనుక ఇలా చాలా వరకు ఆనందం వ్యక్తం చేస్తారని చెప్తూ ఉన్నారు. అదే రకంగా ఎవరైతే ఆ పిల్లలు కూడా చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించి అంటే తల్లి గురించి అంత ఆపదలు ఉన్నారని వాళ్ళు భయాందోళనకు గురవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా అధికారులందరూ కూడా అలాగే రాజకీయ నాయకులు కూడా వాళ్ళని తీసుకొస్తే కనుక దాకే కుమార్ని పిడాపులు తీసుకొస్తే కనుక వాళ్ళ కుటుంబానికి కూడా చాలా సహాయం చేసిన వారు అవుతారు. కెమెరామెన్ ఉదయ్ భాస్కర్తో నానాజీ, పిఠాపురం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.